వెల్కమ్ టు అవర్ షో మీరు నేను సినిమా. ఇండియాలో టాప్ మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శంకర్ తన సినిమాకి సోషల్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి చాలా టెక్నికల్గా ప్రజెంట్ చేస్తారు. అలాంటి శంకర్ సౌత్ స్టార్ చియాన్ విక్రమ్తో కలిసి ఆల్మోస్ట్ 180 crores బడ్జెట్తో ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్పై రూపొందించిన సినిమాయే ఐ. వీరి కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఐ మూవీ మీద అంచనాలు భారీగానే పెరిగిపోయాయని చెప్పాలి. మరి ఈ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఐ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవడానికి మీరు రెడీయా? మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ బిగిన్ టుడేస్ షో. ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక రివెంజ్ స్టోరీ అని చెప్పాలి. బాడీ బిల్డర్ లింగేశం మిస్టర్ ఆంధ్ర టైటిల్ని గెలుచుకొని మిస్టర్ ఇండియా టైటిల్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇక లింగేశానికి టాప్ మోడల్ దియా అంటే విపరీతమైన అభిమానం. అనుకోని సిచ్యువేషన్స్లో లింగేశాన్ని మోడల్ లీగా మార్చి చైనా తీసుకెళ్తుంది దియా. అక్కడ మొదట అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించిన నిజంగానే అతని ప్రేమలో పడుతుంది దియా. అలా వారిద్దరూ నటించిన యాడ్స్ పాపులర్ అయిపోవడంతో ఇండియాలోనే లీ టాప్ మోడల్ అయిపోతాడు. అలా మారిన లీ సడన్గా హంచ్ బ్యాక్గా తయారవుతాడు. లీ అలా ఎందుకు మారాడు, ఎవరు అతన్ని అలా మార్చారు, అలా మార్చిన వారిపై లీ ఎలా పగ తెచ్చుకున్నాడు అన్నది చిత్రకథ. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది హీరో విక్రమ్ గురించి. జిమ్నాస్ట్, హంచ్ బ్యాక్, మోడల్గా వైవిధ్యమైన నటన చూపించాడు విక్రమ్. తను ఆ క్యారెక్టర్స్ కోసం చూపిన డెడికేషన్ స్క్రీన్ మీద కంప్లీట్గా కనిపిస్తుంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే యామీ జాక్సన్. తనకు యాక్టింగ్ పరంగా అంత స్కోప్ లేని క్యారెక్టర్ అయినా తన క్యారెక్టర్ వరకు తను బాగానే యాక్ట్ చేశారని చెప్పాలి. చాలా గ్లామరస్గా కూడా కనిపించారు యామీ జాక్సన్. ఇక పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ ఇంకొక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి. చైనాలో బ్యూటిఫుల్ లొకేషన్స్లో, సాంగ్స్ పిక్చరైజేషన్స్లో తనదైన శైలిని చూపించాడు. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ తెలుగులో అంత బాగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని చెప్పాలి. తన ప్రీవియస్ మూవీస్ లాగానే శంకర్ ఈ మూవీలో కూడా విజువల్ ఎఫెక్ట్స్కి హై ప్రయారిటీ ఇచ్చారు. ముఖ్యంగా హంచ్ బ్యాక్ క్యారెక్టర్ మేకప్ హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉందని చెప్పాలి. ఈ మూవీలో 3 సాంగ్స్లో తనదైన స్టైల్లో భారీగా పిక్చరైజేషన్ చేశాడు శంకర్. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే యూన్ ఓపెన్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఇంకొక ప్లస్ పాయింట్. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాకు బిగ్గెస్ట్ నెగిటివ్ కథే. స్టోరీ చాలా సింపుల్గా ఉండడం, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేకపోవడం ఇంకొక నెగిటివ్. చాలా సింపుల్ స్టోరీతో ప్రేక్షకుల్ని 3 hours కూర్చోబెట్టాలనుకోవడం వారి సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. కామెడీ లేకపోవడం సినిమాకు ఇంకొక నెగిటివ్. ఫస్ట్ హాఫ్లో వచ్చే గే మోడల్ సీన్స్ ఆడియన్స్కు కొంచెం వెగుటు పుట్టించాయని చెప్పాలి. సినిమాలో తెలుగు డబ్బింగ్ కూడా ప్రేక్షకులకు అంత కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. ఎంత హై బడ్జెట్తో మూవీ తీసినా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సరిగా లేకపోతే ప్రేక్షకుల ఆదరణ తక్కువ అవుతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో అదే జరిగింది. తను అనుకున్న పాయింట్ని బేస్ చేసుకొని స్టోరీని క్రియేట్ చేసే శంకర్ ఐ కథని గ్రిప్పింగ్గా ప్రిపేర్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. తను ముందు తీసిన రోబో మూవీ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ అలరించింది. అలాంటి ఎలిమెంట్స్ ఐలో తక్కువ అవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రావడం కొంచెం కష్టం అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి కథ ఏమిటో అర్థమైపోవడంతో సినిమాని ఎలా డీల్ చేశాడా అని ఇంట్రెస్ట్గా చూసే ఆడియన్స్కి ప్రతి సీన్ లైట్గా కనిపిస్తుంది. ఆస్కార్ రవిచంద్రన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా సినిమా కమర్షియల్గా ఎంత సక్సెస్ అవుతుందన్నది వేచి చూడాలి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే అవుటర్ బ్యూటీ కాదు ఇన్నర్ బ్యూటీ ముఖ్యమని చెప్పాలనుకున్న శంకర్ అవుటర్ టెక్నికల్ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించి ఇన్నర్ స్టోరీని వదిలేశాడని చెప్పాలి. ఇవన్నీ ఐ మూవీ విశేషాలు. ఇంకో ఎపిసోడ్లో ఇంకో మూవీతో మీ ముందు ఉంటారు. అంటిల్ దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్.